ఇస్తాడో చూడాలి. ఇక రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠంలోంచి తప్పిస్తారు. ఆ స్థానంలో శ్రీధర్ బాబుకి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగిస్తారు. ఈ దిశగా అధిష్టానం కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తూ ఉంది. కాకపోతే కొంత తర్జన భర్జన పడుతూ ఉంది. ఎందుకంటే పార్టీ ఫండు పంపడంలో శ్రీధర్ బాబు అంత యాక్టివ్ కాదు అని చెప్పేసి ధర్మపురి అరవింద్ నిన్న ఒక సంచలన కామెంట్ అయితే చేసిండు. చూద్దాం ఒకసారి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం మార్చాలని చూస్తోందని, త్వరలోనే రాష్ట్రానికి కొత్త సీఎం రానున్నాడని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ మార్పు ఖాయమని, మంత్రి శ్రీధర్ బాబును సీఎం చేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచిస్తోందన్నారు. సీఎంను మార్చబోతున్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు త్వరలోనే మారబోతున్నాయన్న సంకేతాలు ఇచ్చారు. మంత్రి శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి పదవికి అర్హుడని, కానీ ఆయన అక్రమ వసూళ్లు చేయలేడన్న ఒకే ఒక్క కారణంతో కాంగ్రెస్ అధిష్టానం వెనుకడుగు వేస్తుందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీలో కొందరు నేతల్లాగా అధిష్టానానికి మూటలు పంపడం, అక్రమ మార్గాల్లో నిధులు సమకూర్చడం తెలిసి ఉంటే శ్రీధర్ బాబు ఎప్పుడో ముఖ్యమంత్రి అయ్యేవాడు. అలాంటి పనులు రావు ఆయనకు. ఆయన నైతిక విలువలకు కట్టుబడి ఉంటాడు. కాబట్టి అధిష్టానం ఆయనను ముఖ్యమంత్రిని చేయలేకపోయింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే శ్రీధర్ బాబే ముఖ్యమంత్రి సీటుకు కరెక్ట్ అని చెప్పేసి అధిష్టానం భావిస్తుందని చెప్పేసి ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు అయితే చేసిండు. రాష్ట్రంలో ఇక బీజేపీ గత అసెంబ్లీ ఎన్నికలకు, మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు, గత పార్లమెంట్ ఎన్నికలకు, మొన్నటి పార్లమెంట్ ఎన్నికలకు చూసుకుంటే ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కూడా చాలా యాక్టివ్గా ముందుకు పోతూ ఉంది. బీజేపీ రాష్ట్రంలో బలపడడానికి మాకు సహకరించిందే రేవంత్ రెడ్డి. బీజేపీకి ఎంతో సపోర్ట్ ఉంది రేవంత్ రెడ్డి నుంచి. అందుకే మేము చాలా బలపడ్డాము. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని, అటు బీఆర్ఎస్ పార్టీని కూడా ఢీకొంటామని చెప్పేసి ధర్మపురి అరవింద్ మరో ఇంకో కామెంట్ కూడా చేసిండు. ఎన్నికల ముందు ప్రజలు ఆయన్ను తురుమ్ ఖాన్గా చూసినా ఇప్పుడు ఆయన నిజంగా జోకర్గా మిగిలిపోయారంటూ ధర్మపురి అరవింద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ బలపడేందుకు రేవంత్ రెడ్డి సహకారమే ప్రధాన కారణం అన్నారు. కొన్ని రోజులు హైడ్రా, హెచ్యు, సినిమా వాళ్ళు అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఏ హామీలు అమలు కావడం లేదన్నారు. అగ్రికల్చర్, ఇండస్ట్రియల్ పాలసీ లేదని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఘోరంగా పడిపోయిందన్నారు. రేవంత్ డబ్బులు ఇచ్చి అధ్యక్ష పదవి తెచ్చుకున్నాడని కాంగ్రెస్ వాళ్ళే గతంలో అన్నారని చెప్పేసి అన్నారు. మరి రాష్ట్రంలో ఇట్లాంటి పాలన చేస్తూ మరోవైపు బీజేపీకి లోపాయకారిగా సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. అందుకే రాష్ట్రంలో బీజేపీ పెరుగుతూ ఉంది, బీజేపీ బలం పెరుగుతూ ఉంది అని చెప్పేసి నిన్న ధర్మపురి అరవింద్ అయితే ఎవరు ఊహించని ఒక కామెంట్, ముఖ్యమంత్రిని మార్చి రేవంత్ స్థానంలో శ్రీధర్ బాబును పెడతారని కూడా కామెంట్ చేసిన. దాంతోపాటే ఆ ఎంపీ ఎవరు, హెచ్సియు భూముల్లో ఆ 10,000 కోట్ల లోన్కు సంబంధించి ఆ బ్రోకరేజన్ చేసిన ఎంపీ ఎవరు, ఆ పేరు బయట పెట్టాలని చెప్పేసి కేటీఆర్ను కూడా ఆయన డిమాండ్ చేసిండు. ఇక దాంతోపాటే రాష్ట్రంలో 4th సిటీ